హలో అందరికీ సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది కదా. సమ్మర్ సీజన్ వచ్చిందంటే అల్లం రేట్స్ బాగా పెరిగిపోతాయి. అందుకే ముందుగానే అల్లం తక్కువ రేట్స్ ఉన్నప్పుడే మనం తెచ్చుకోవాలి. అల్లం భూమిలో ఉంటుంది కదా, అందుకనే దీని నిండా మట్టి ఇసుక పట్టేస్తుంది. మనం అల్లం తెచ్చుకున్న తర్వాత వాటర్లో వేసేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు లేకపోతే ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. అప్పుడు అల్లం కున్న మట్టి ఇసుక మొత్తం పోతుంది. తర్వాత ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అల్లం కున్న తొక్కలు తీయకుండానే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుని ఒక బాక్స్లో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటుంది. సమ్మర్ సీజన్ లో ఒడియాలు అవి పెట్టుకున్నప్పుడు ఈ అల్లం పేస్ట్ కొంచెం తీసుకుని వేసుకుంటే సరిపోతుంది. అల్లం కొనాల్సిన అవసరం ఉండదు. ఇందులో వాటర్ వేయకుండా ఇలా గ్రైండ్ చేసేసుకుని ఒక బాక్స్ లో వేసుకుని మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే అస్సలు పాడవదు, అలానే ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వేసుకోవచ్చు. మన ఛానల్ కి కొంతమంది కామెంట్ చేశారు, వాళ్ళ నేమ్స్ మన ఛానల్ లో చెప్పమని చెప్పి. హాయ్ దివ్య గారు ఫ్రమ్ వైజాగ్, అలాగే పల్లెల నవనీత్ గారు. మీరందరూ మమ్మల్ని ఎంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ మమ్మల్ని ఎలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ వీడియోలోనే ఇంకొక యూస్ఫుల్ టిప్ కూడా చూద్దాం రండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ నెలలు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం రండి. మా అమ్మ అయితే ఎప్పుడు ఇలానే ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తారు. మాకు ఇది చాలా నెలలు వచ్చేస్తుంది. ఫస్ట్ అల్లం మొత్తం వాటర్ లో వేసేసి 1 డే నానబెట్టుకోవాలి. దీనికి ఉన్న మట్టి ఇసుక పోతుంది. ఆ తర్వాత నీట్ గా వాష్ చేసేసుకుని తొక్క తీయకుండా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. అల్లం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో వెల్లుల్లి రెమ్మలు కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ వెల్లుల్లి తొక్కలు పాడేయకూడదు. ఇలా మొక్కలకు వేసుకుంటే మొక్కలు చాలా బాగా గ్రోత్ అవుతాయి. వేస్ట్ ని కూడా వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి మెత్తగా మిక్స్ పట్టేసుకోవడమే. మన ఛానల్ కి కొంతమంది కామెంట్స్ చేశారు, వాళ్ళ నేమ్ ని మన ఛానల్ లో చెప్పమని చెప్పి. హాయ్ కావ్య అండ్ యక్షిత గారు, అలాగే చైత్ర అండ్ కుమారి గారు. హాయ్ నైనోజ్వల, హాయ్ రమ్య అండ్ సౌందర్య గారు. ఒక వీడియోలో మీ నేమ్స్ ని కామెంట్ చేసి అలాగే మీ ఊరు పేరు కూడా కామెంట్ చేయమని చెప్పాను కదా, చాలా మంది కామెంట్ చేశారు. శ్రీకాకుళం, హైదరాబాద్, అన్నవరం, తుని ఇలా చాలా ప్లేసెస్ కామెంట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మన వీడియోస్ అంతవరకు చేరుతున్నాయి అంటే. అల్లం వెల్లుల్లి మొత్తం గ్రైండ్ చేసుకుని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 to 6 months వరకు నిల్వ ఉంటుంది. ఇలా మొత్తం నీట్ గా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసేటప్పుడే ఉప్పు, పసుపు వేసేసుకోవచ్చు. లేకపోతే మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వేసుకుని కలుపుకోవచ్చు. నిజంగానే ఇలా చేసుకుంటే 5 to 6 months వరకు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.